హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇగో సున్నుండలు చూడండి. ఇది కొంచెం పంచదార, కొంచెం బెల్లం ఇవన్నీ కలుపుకుని మనం పక్కన పెట్టుకుంటే సగం పొడి పక్కన పెట్టుకుని సగం ఉండలు చుట్టుకోవాలి. ఈ పొడి ఉన్నదనుకోండి ఆపద్ధర్మంగా గమ్మున ఎప్పుడైనా పండగ పబ్బాలు వచ్చినా ఉపయోగపడుద్ది. ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి ఏదైనా పెట్టాలనుకున్నా ఉపయోగపడుతుంది. అన్ని రకాలు ఉపయోగపడేలాగా చేసుకోవాలంటే సగం వాడుకుని సగం పక్కన పెట్టుకునేలాగా ఉండాలండి. అలా ఉన్నప్పుడు మనకి మంచి అవకాశం అనమాట. ఎలా అంటే ఇప్పుడు స్వీట్ లేదు, బజార్లోకి వెళ్ళక్కర్లా. పల్లెటూరు అయినా టౌన్ అయినా ఇంట్లోనే ఉంటుంది కదా, కొంచెం నెయ్యి ఉంటుంది, ఆ నెయ్యితోటి చుట్టేసుకోవచ్చు. అది ఎలాగా బెల్లం కూడా పొడి చేసుకుంటానికి వాటికి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పొడిని బెల్లం కలుపుకుని వేసేసుకున్న మెత్తగా అయిపోద్ది. ఇది సగం అది సగం ఇది ఎందుకు వేసామంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేసామండి. ఇదిగో చూడండి ఎలా వచ్చిందో, చాలా సూపర్గా ఉంటుంది. అలా కలిపేసాం కదా, సగం డబ్బాలోకి ఎత్తేస్తాను అనమాట. నేను ఎప్పుడు కూడాను బొంబాయి రవ్వ అవి పొడి చేసిన ఇలాగ ఈ సున్నుండలు పొడి చేసిన కొంచెం తీసి పక్కన పెడతాను, అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా, అందుకోసం అనేసి. ఇలా చేసుకున్నప్పుడు మనకు అన్ని రకాల ఆదాయం కూడాను. అప్పటికప్పుడు అన్నీ వేపుకుని అన్నీ అడావిడి పడే కన్నా ఇలా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. మా అమ్మమ్మ అలాగే చేసేదండి, ఎక్కువ డబ్బాల్లో పెట్టుకుని పక్కన పెట్టేది. మా అమ్మకి అదే అలవాటు, నాకు కూడా అదే అలవాటు వచ్చింది. ఎందుకంటే పొదుపు చేసుకుంటాం. ఇప్పుడు 1 కేజీ ఆడించుకున్నాం అనుకోండి, అన్నీ చుట్టేసుకుని పెట్టేసుకుంటే అటు ఇటు చెల్ల చెదిరి కింద పాడైపోతాయి. టేస్ట్ కూడా అప్పటికప్పుడు చుట్టుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది. సగం దాసి సగం చుట్టేమనుకోండి చాలా బాగుంటుంది, ఉపయోగాలు బాగుంటాయి. ఇలా చేసుకుంటే పండగ వచ్చినప్పుడు సున్నుండలో టేస్టు, తర్వాత ఆదాయం, మనకి అవకాశాన్ని పెట్టి వచ్చిన చుట్టాలకు పెట్టుకోవడానికి ఫ్రెష్గా సున్నుండలు చుట్టి ఎప్పుడూ పెడుతున్నారని అనుకుంటారు. ఏమంటారు చెప్పండి కదా. అందుకని నేను ఎప్పుడు అలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. అదిగండి పొడి రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బెల్లం సగం ఏమో మనం పంచదార వేసుకుందాం. సరిపోయింది అత్తమ్మ నెయ్యమ్మ? సరిపోద్దో లేదో కొద్దిగా పడుతుందో చూద్దాం. కలిపేసి మొత్తం మళ్ళీ కమ్మన వాసన. దారం టిల్లి వాళ్ళు అందరూ యాండి సుబ్బలక్ష్మి గారు నేంటి వాసన వచ్చేస్తున్నాయి, పండగ వచ్చేసిందా అని అడుగుతున్నారు. సున్నుండలు చుట్టేస్తున్నారా అనేసి. మా ఇంటికాడండి రాస్తా దారిలో ఉంటుందండి, మెయిన్ రోడ్డు పక్కనే గుడి కదా. గుడిలోకి వచ్చేవాళ్ళు వస్తున్నారో తెలీదు, మా కోసం వచ్చేవాళ్ళు వస్తున్నారో తెలీదు. అలాగే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. మనం ఏం చేసుకుంటున్నా వచ్చి నుంచుంటారు అక్కడ. ఏం చేస్తున్నారండి అంటారు కొత్త వాళ్ళు కూడా. నలుగురు రావటం వెళ్ళటం కూడా అదొక సందడి కదండి. ఇంకా ఉందా నెయ్యి? ఉందత్తమ్మ, కొంచెం పొయ్యి. ఇలా కలిపితేనే కానీ సున్నుండల పొడి కలవదండి. అవును, ఇదిగో చక్కగా కలిసిపోయింది. కొద్దిగా నెయ్యి పోస్తే ఇప్పుడు కూడా అయిపోద్ది. మాకు వాళ్ళకి నచ్చదు అలాగా. ఫుల్గా ఉండాలండి, దానికి ఫుల్గా ఉండాలండి. నేను ఇలా తడి పొడిగా చుట్టేస్తాను. తినే కొద్ది తినాలనిపించేలా ఉండాలండి. ఎలుపు పట్టినా కొంచెం పోసి అయితే. అత్తమ్మ సున్నుండలు చూడుతుంటేనండి సంక్రాంతి ఇక్కడ ఉన్నట్టుందండి. మా చిన్నప్పుడు మా అమ్మట వాసనలేండి. పండగ రోజున ఏ ఇల్లు చూసినా సరే సున్నుండలో వాసనేనండి. మా అమ్మమ్మని చుట్టమనేవారు. పెద్ద పెద్ద ఉండలు చుట్టేసి తీసుకొచ్చేసి అందరికీ చుట్టాలి. 4 కొడుకులకి, 2 కూతుర్లకి, మనవరాళ్ళకి అందరికీ చెయ్యాలి. అందుకని పెద్ద ఫ్యామిలీల మూలానే దాన్ని తీసుకొచ్చేసేది అనమాట చుడటానికి. అయ్యి బాబోయ్ అనేది, చుట్టలేకపోతున్నానే బాబా అని. ఓ రోజు అరిసెలు, పిండి వంటలు అంటే పండగేనండి. రేపు ఎవరికో ఒప్పుకోకండి అని చెప్పేవారు. ఏంటి అరిసెలు అంట అయ్యి, గోరుమిటీలు అరిసెలు అయ్యి రేపు ఎవరికో ఒప్పుకోకండి అనేవారు వండటం వచ్చిన వాళ్ళని. ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు, ఏదో కొద్దిగా చేసుకుంటున్నారు. అప్పుడు అలా కాదు కదా, ఎక్కువండి బాబో 50 కేజీలు, 5 కేజీలు, 4 కేజీలు డబ్బాల్లోని జాడీల్లోని స్టోర్ చేసేసుకునేవారు.
ఊళ్ళో అయితే అందరికీ పెట్టుకుంటారు కదా, సాకల మంగళకి పని చేసేవాళ్ళకి. అరిసి లేనిదే పండగ ఉండేది కాదండి, అరిసి సొన్ని లేనిదే. రైతువారి వాళ్ళకి అయితే పాలేరులు అని ఉంటారు, వాళ్ళకి అందరికీ ఫ్యామిలీకి అందరికీ బట్టలు, ఈ పిండి వంటలు, ఇవ్వండి లడ్డు. అత్తమ్మకి హెల్ప్ చేస్తానండి. నీ కొడుకు వచ్చేస్తాడు, నీ కొడుకు వచ్చేస్తాడు, నీ కొడుకు వచ్చేస్తాడు అంటున్నారండి. దాని ఇచ్చేది వచ్చేస్తాడు, వచ్చేసండి మీరు తప్పుకోండి నేను చుట్టేస్తాను అంటాడు. నేను చుట్టేస్తాను లేచిపో అంటాడు. సాయం చేసే మనవాడు కూడా ఉండాలి కదండి. చాలా సాయం ఇందాకాడు వస్తున్నాడని గ్యాస్ స్టవ్లు అన్ని దాచేసుకున్నాం, మూత పెట్టేసి అక్కడికి వచ్చిన తర్వాత అయ్యి కెలికాడు. ఆ ఉట్టినే కడుగుతాకు పెట్టింది మీ అమ్మని అబద్ధం చెప్పాను నా మనవడికి. ఇగోండి మనిషికి ఉక్కులాగా తయారు చేసే మినప సున్నుండలు. నెయ్యి బలం, బెల్లం మంచిది, అలాగే మినువులు మంచిది కదండి. ఉక్కులా చేస్తుంది అంటారు. మినువులు పిల్లలకు కూడా ఎక్కువ పెట్టచ్చండి, పెద్దవాళ్ళు తినొచ్చు. బెల్లం సగం సగం పంచదార వేసి ప్రత్యేకంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. చూసారా చాలా బాగుంటాయి. మన ఇంట్లో చేసుకున్నది, మనం కాసుకున్న నెయ్యి, మన ఇంట్లో కాసుకున్న నెయ్యి. మేము రోజు మేగడ తీసుకుంటాం, ఆ మేగడ కాసుకున్న దాంట్లో పెడతాం, దాంతో ఇలా చేసుకున్నాం. ఇన్ని వంటలు చేసుకున్నాం, ఇన్ని వాటికి ఉపయోగపడుతుంది కదండి. ఒక 1/2 కేజీ నెయ్యి వచ్చింది అనుకోండి, చాలా రోజులు వస్తుంది. చూసారు కదా, ఈజీగా చుట్టాలు వచ్చినప్పుడు మనం పైగా సగం చేయడానికి కూడా పిండి ఉంది. పిండి పక్కన పెట్టుకున్నాం, అందులో బెల్లం పంచదార కలిపేసే ఉంది. నెయ్యి ఒకటే కాసుకుని పోసుకుని వంటలు చుట్టేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, రాక వచ్చిన వాళ్ళు ఏదో చుట్టాలు వచ్చారనుకోండి, అప్పుడు ఏదైనా స్వీట్ కావాలి, కొంచెం 2 గరిటెలు తీసేసుకుని ఇంత నెయ్యి చుక్క ఎచ్చబెట్టేసి ఒక వండ చుట్టు పెట్టేసుకోవచ్చు. మా పెద్దమ్మ ఒక ఆవిడ ఉండేదండి, ఎవరన్నా వచ్చారనుకోండి గబగబా రవ్వ పాలు పంచదార వేసేసి రవ్వ లడ్డు చుట్టేది, లేకపోతే ఇలా పొడి చేసుకుని తిరగల్లో ఇసురుకుని పెట్టుకునేది. అదేమో ఉండ చుట్టేసి అవి బాబా వాళ్ళ ఇంటికి పక్కన ఉంటే ఉపయోగం, అది పొడుము పక్కన ఉంటే ఉపయోగం. వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఇలా పెట్టేసింది కాంతమ్మ అనేవారు. ఇది కదా, చూసారు కదా, నచ్చిందండి వీడియో. మా వంటలు ఎలాగున్నాయి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. తప్పనిసరిగా మా వీడియోలు చూసి లైక్ చేయడం